కులం 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 మతం ఏం చూడడు. ఈ ముస్లింకి ఇప్పటి వరకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న మాట్లాడితే మజ్లిస్ గురించి మాట్లాడిండు, అది పాలిటిక్స్. అది వాళ్ళు వీళ్ళకు చెప్తారు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు, అది పాలిటిక్స్. కానీ అన్న ఎప్పటివరకు ముస్లిం గురించి మాట్లాడలే. అన్న ముస్లిం తోటి మాట్లాడితే నాకు దగ్గర తీసుకొని ఇట్లా చేతేసి నాకు అన్నం తిను అని నాకు ఇట్లా అట్లా అట్లా చేయకపోతుండే. నేను కూడా ముస్లిమే. నువ్వు ముస్లిం ఉంటే నువ్వు 5 పూటలు నమాజ్ చదువు, నేను హిందూ, నేను పూజ చేసుకుంటా. నేను ఇవి దొంగ ఇవి టోపీ పెట్టుకొని ఖజూర్ పండు తిన్నుడు, నేను అది చేసుడు, నువ్వు మందిలో కొబ్బరిగా కొట్టంటే నువ్వు కొట్టవు. నేను మస్జిద్లో వచ్చి నమాజ్ చదివితే నాకు తెలియదు, నేను రాను. నీది నీకు, నాది నాకు, ఇది వేరే అంటాడు. చాలా ఓపెన్గా చెప్తాడు ఏ విషయం అయినా, ఏదైనా కానీ ఓపెన్గా చెప్పేస్తాడు అన్న. సార్ మీరు 30 సంవత్సరాల నుంచి పరిచయం కదా, నేరుగా ఇంట్లోకి వెళ్ళగలరా? మీరు నేరుగా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారు? 30 సంవత్సరాల నుంచి ఆయన ఒక కార్పొరేటర్ కాదు, సెంట్రల్ బ్యాంక్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం అంటున్నారు. ఆయన ఇంట్లో ఎలా ఉంటారు? మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న ఎగ్దము అన్న ఇంట్లో నేను వద్నే పిలుతా. ఇప్పటి వరకు ఏం మేడం అని చెప్పలే, ఏం చెప్పలే, వద్నే అని పిలుతా. వద్నే కూడా అట్లనే ఉన్నారు, అన్న ఎట్లా ఉన్నారో వద్నే కూడా అట్లనే ఉన్నారు. ఎగ్దమ్ అలా చుట్టాల లెక్కనే చూసుకుంటారు వాళ్ళు. అట్లనే ఉంటా. పెళ్ళి కాకముందు నేను ఇంటికి పోతా, అన్న అత్తమ్మ ఇంటికి కూడా పోతా, అమ్మాయి అన్న ఇంటికి కూడా పోతా నేను. ఓకే, మీరు మర్చిపోలేని విషయం అంటే మీరు ఒక సాధారణ కార్యకర్త కదా, ఆయనేమో హోమ్ మినిస్టర్, కేంద్ర సహాయ మంత్రి. సో ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కనిపించిన నలుగురిలో ఉన్నా కూడా ఆప్యాయంగా పలకరిస్తారా? అన్న 1000 మందిలో ఉన్నా కానీ ఏం సంగతి తాజ్ అని పిలుతాడు. ఇది ఒక మాట. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, బాగా మంది ఉండే హైదరాబాద్లో. అంతమందిలో కూడా తాజ్ ఏం సంగతి, అన్నం తిన్నావా, ఎట్లా వచ్చినావు, ఎట్లా పోతున్నావు, మెల్లగా పో అని చెప్పిండు అన్న. ఢిల్లీలో కూడా పోయినా, నేను ఢిల్లీ కూడా పిలిచిండు అన్న. ఢిల్లీకి పోయినా, ఢిల్లీ అన్న రమ్మన్నారు. హోమ్ మినిస్టర్ అయినాక నాకు అది ఉండే, రమ్మన్నారు, తీసుకుపోయి ఆఫీస్ చూపించారు, అన్నది క్యాబిన్ చూపించారు, ఛాంబర్ చూపించారు, అన్న ఇంటికి కూడా పోయినా. వాళ్ళ పని చేసేటోళ్ళు కూడా చెప్పారు, ఈయన బాగా సిగ్గుపడతాడు, అన్నం తిన్నాడు, కొంచెం చూసుకో అని చెప్తారు. అన్న నవ్వుకుంటా మాట్లాడతారు. వాళ్ళు కూడా నాకు విసిపెట్టలే, అన్నం తినకుండా కూడా తిను అని వేస్తుండే వాళ్ళు.